హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జవాది వెంకటేశ్వరబాబు. ఇవాళ టాపిక్ ఏంటంటే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అంటే తెలుసుకోవాల్సినటువంటి సప్త సూత్రాలు ఉన్నాయి. అంటే ఈ భూమి మీద అత్యంత ప్రతిభాశీలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులలో సుగుణాలు ఏవైతున్నాయో ఆ సుగుణాలు ఇవాళ మీకు తెలియజేస్తున్నాను. సో ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే ఒక పుస్తకాన్ని స్టీఫెన్ క్యావే గారు రాశారు, ఇంగ్లీష్లో రాశారు. స్టీఫెన్ క్యావే గారు రాసినటువంటి అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల 7 అలవాట్లు. సో ఆ 7 అలవాట్లు ఏంటనేది మనం తెలుసుకోముందు మీ ఇటువంటి విద్యా విషయాల్ని, ఆరోగ్య విషయాల్ని మరియు మోటివేషన్ సంబంధించినటువంటి వీడియోలు అందిస్తున్న నా ఛానల్ జవ్వా సుగంధాన్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. 10 మందికి షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా నేను విజయ పదంలో నడవాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటారు. కోరుకోవడం అనేది మానవ సహజం. ఎందుకంటే మనసు అనేది కోరికల పుట్ట కాబట్టి ఆలోచనల నుంచి కోరికలు వస్తాయి. కోరికల్లో అవి ఎంతమటుకు సాధ్యం అవుతాయి, ఎన్ని సాధ్యం అవుతాయి దాన్ని బట్టి మన యొక్క రిజల్ట్స్ ఉంటుంది, అంటే ఫలితాలు ఉంటాయి. మరి ఈయన ఏం చెప్తానంటే ఆయన కొన్ని వేల మంది, అంటే ఈ మన మోడీ గారు లాంటి వాళ్ళు, ట్రంప్ గారు లాంటి వాళ్ళు, పుతిన్ గారు లాంటి వాళ్ళు, జోపింగ్ లాంటి వాళ్ళు, తర్వాత ఎలాన్ మస్క్ లాగా, లేకపోతే ఈ మన ప్రఖ్యాతిగాంచినటువంటి నోబెల్ బహుమతి విజేతలందరి యొక్క లైఫ్ స్టైల్స్ని కేస్ స్టడీస్గా తీసుకొని వాళ్ళ జీవితంలో ఎటువంటి పద్ధతులు వాళ్ళు పాటించారు, ఆచరించారు, ఆ పద్ధతులు అందరూ పాటించినప్పుడు మనం కూడా విజయ పదంలోకి వెళ్తామని వాళ్ళు ఈ స్టీఫెన్ కావే గారు శాస్త్రీయంగా నిరూపించారనమాట. సో ఆ పుస్తకంలో ఏమున్నాయి తెలుసుకుంటే మనం కూడా నిత్య జీవితంలో ఆచరించి మనం కూడా విజయాన్ని సాధించడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయండి. సో మొదటి సూత్రం ఏం చెప్తానంటే బీ ప్రోయాక్టివ్ అంటే చురుకుగా బాధ్యతగా ఉండాలి. అంటే డల్గా మనకు అవుతుందో అవదో మనం ఏం చేస్తాంలే, మనకు ఏం అవసరం ఉంది అయినప్పుడే ఇద్దరేవి కాకుండా ప్రోయాక్టివ్, ప్రతి దాన్ని కూడా నాకు ఖచ్చితంగా అవుతుందనే దానికి నువ్వే ముందు చొరవ తీసుకోవాలి అంటండి. పరిస్థితులను నిందించకుండా మన నిర్ణయాలు మరియు చర్యలకు మనమే బాధ్యత వహించాలి. చూడండి, ఇవాళ టైం బాగాలేదు, వర్షాకాలం ఉంది, లేకపోతే పలానా రోజు ఇట్లాగైంది, నాకు టైం మంచిగా లేదు, లేదా ఫలానా వాడు వల్ల చెడిపోయింది అని బ్లేమ్ చేసే బదులు, పాసింగ్ అని బక్ అంటారు కదా, బ్లేమ్ చేసే బదులు మన ఏదైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు పాజిటివ్ వస్తే మనంత హ్యాపీగా తీసుకుని నేనే విజయానికి కారకుడు అన్నట్టు, అట్లానే నెగిటివ్ వచ్చినప్పుడు కూడా దాని బాధ్యత మనమే వహించినప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. వేరే వాళ్ళ మీద తోసేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు పరిష్కారం కావు అంటే బీ ప్రోయాక్టివ్. ఏది జరిగినా మన మంచిగా అనుకోమంటండి. రెండోది అంటే బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్. ఇది చాలా అత్యవసరమైన విషయం ఏంటంటే చివరి లక్ష్యాన్ని ముందుగానే మనసులో నిర్ణయించుకోవాలంటే, అంటే నువ్వు ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు ఆ పనిలో నువ్వు విజయం సాధిస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుంది, విజయం అనేది ఎలా ఉంటుంది, దాని రిజల్ట్స్ ఎలా ఉంటుందని నువ్వు మనసులోనే బిగినింగ్ విత్ ఎండ్ రిజల్ట్స్ అంటే చివరికి నీకు ఏమొస్తుందో దాన్ని ముందే మనసులో ఊహించుకొని దాన్నే నువ్వు గోల్గా టార్గెట్గా పెట్టుకొని, అంటే నీ మనసులో నువ్వు ఊహించుకున్నటువంటి విజయం ఏదైతుందో దాన్నే అనుభవిస్తూ దాన్ని రీచ్ అవ్వమని చెప్తా ఉన్నాడు. సో జీవితంలో మనకు ఏమి కావాలో ముందుగానే స్పష్టంగా నిర్ణయించుకొని దానికి అనుగుణంగానే ప్రయాణించాలి అని చెప్తాను. అర్థమైంది కదా. ఎండ్ రిజల్ట్స్ అనమాట. అంటే పని మొదలు పెట్టేటప్పుడే నువ్వు దాంట్లో ఏమి లబ్ధి పొందాలనుకుంటానో దాన్ని ఊహించుకొని అది నీకు ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి భావంతో దాన్ని నిరంతరం నీ బ్రెయిన్లో ఉంచుకొని పని చేయమంటాను. మూడోది ఫస్ట్. ముఖ్యమైన వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నావో దానికే ఫస్ట్ ఇంపార్టెన్స్ కూడా ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయాలి అంటే. అత్యవసరమైన పనులు ఉన్నా కాకుండా ముఖ్యమైన పనులు కూడా సమయం కేటాయించాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మేనేజ్మెంట్లో ఏం చెప్తారంటే అర్జెంటు, మోస్ట్ అర్జెంటు, ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తారు. అంటే మోస్ట్ అర్జెంటు, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తున్నప్పుడు అర్జెంటుకి ఇంపార్టెంట్ కూడా తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. అంటే బైఫర్కేట్ చేసుకున్నప్పుడు అట్లా చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే మోస్ట్ అర్జెంట్కి ఇస్తాం, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్కి ఇస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తానంటే నువ్వు ఫస్ట్ ఏదైతే అనుకున్నావో దాన్ని ఫస్ట్ ప్రయారిటీలో కంప్లీట్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ అనేది మనం వదిలిపెట్టకూడదు. సో అది వెనకబడిపోయినప్పుడు అంటే నీ మనసులో ఇది వాళ్ళు పని చేయాలనుకుని దాన్ని వదిలేస్తే అది మన ఎప్పటికీ మర్చిపోవడం వల్ల కానీ దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం టేకప్ చేయమని చెప్తాం. నాలుగోది అంటే థింక్ విన్ విన్.
సో ఇక్కడ ఎవరు అపరాజితులు కాదు, ఇద్దరు విజేతలే. అంటే ఇరువురికి ప్రయోజనం కలిగే విధంగా ఆలోచించాలి. థింక్ విన్ విన్. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక పని వచ్చినప్పుడు నువ్వు ఒక ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆ ఆలోచనలో నష్టం అనేది ఆలోచనే రాకూడదు. ఎవరికి, నీకు కానీ అవతల వ్యక్తిగా నష్టం అనేది రాకుండా ఉన్నప్పుడు పాజిటివ్ ఆలోచన, అతనికి విన్ ఉండాలా, నాకు విన్ సిచ్యువేషన్ ఉండాలన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా పని సఫలీకృతం అవుతుంది. అవతల వ్యక్తి కూడా మనకు సహకరిస్తే అతను లబ్ధి జరుగుతుంది అన్నప్పుడు. నేను గెలవాలి, నువ్వు ఓడాలి అని కాకుండా ఇద్దరికీ ప్రయోజనం కలిగే పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఉభయ కుశలోపరి అంటే నీకు జరగవలసిన పని ఏదైనా కూడా నీకు లబ్ధి చేకూరాలి, అవతల వ్యక్తికి లబ్ధి చేకూరినప్పుడు 100% రిజల్ట్స్ వస్తాయి. దీన్నే విన్ విన్ సిచ్యువేషన్ అంటూ దీన్ని కూడా ఫాలో అవ్వమని చెప్తాడు. ఐదవది ఏంటంటే సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. సో ముందు ఎదుటి వారిని అర్థం చేసుకుంటే తర్వాత మీరు మాట్లాడండి. చాలా చక్కటి విషయం అండి. ఎందుకంటే మనము ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు రియాక్ట్ అయిపోతాం. ఫస్ట్ ఆయన చెప్పింది మనకు నచ్చలేదు, లేదా ఆయన చెప్పింది బాగాలే అనిపించలేదు, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవుతాం. కానీ ఆయన పూర్తిగా మొదలుపెట్టి చివరి వరకు కంక్లూజన్ ఇచ్చేవారు కనుక మనం ఓపికగా వినగలిగితే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది. విని అప్పుడు నువ్వు నీ భావాన్ని వ్యక్తీకరిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. భేదాభిప్రాయాలు అనేవి రాకుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది అని చెప్తాను. దీనివల్ల ఏమంటే అపార్థాలు రావు, అనవసరమైనటువంటి సమస్యలు రావు. ఎదుటి వ్యక్తిని పూర్తిగా మాట్లాడినిచ్చి ఆ తర్వాత నువ్వు మాట్లాడడం అనేది, దానివల్ల ఏంటంటే నువ్వు తొందరపడడం కూడా తగ్గిపోయి ఆయన చెప్పిన దానికి అనుకూలంగా నువ్వు ఆలోచించి మాట్లాడడం వల్ల పాజిటివ్నెస్ పెరుగుతుంది అనేది దీని యొక్క అర్థం అన్నమాట. ఆరేదంటే సినర్జీ అంటే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవచ్చు, నేనే పెద్ద తోపుని, ఎవరికి పని రాదు, నేను ఒక్కడిని చేసుకుంటున్నాను, అన్నీ నేనే చూసుకోవాలనే ఫీలింగ్లో ఉన్నప్పుడు, అయ్యుగా ఉన్నప్పుడు నువ్వు విజయం సాధించలేవు. సో కలిసి పని చేసి మెరుగైన ఫలితాలను సాధించండి అంటాడు ఆయన. అంటే టీం వర్క్ చాలా అవసరం. టీం వర్క్లో అందరి మీద విశ్వాసం ఉంచాలి. అందరికీ ఎవరికి ఇచ్చిన పని వాళ్ళతోటే చేయించాలి. వాళ్ళను గైడ్ చేసి మోటివేట్ చేసి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేయాలి. భిన్నమైన వ్యక్తులు భిన్న ఆలోచనలు, ప్రతిభ, అనుభవాలు కలిగి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒంటరిగా సాధించలేని విషయాల్ని భిన్న వ్యక్తులతో పంచుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనల నుంచి, వాళ్ళ ప్రతిభ నుంచి, వాళ్ళ అనుభవాల నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఒంటరిగా నువ్వు సాధించలేని ఫలితాన్ని సమిష్టిగా సాధించగలవు. దాన్నే సినర్జీ అంటారు. ఆ ఏడవది ఏంటంటే షార్ప్ అండ్ దిశ అంటే రంపాన్ని పదును పెట్టడం అని అర్థం. ఇక్కడ అంటే నువ్వు నిరంతరము మీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోండి అంటే ఎక్కడ ఆగిపోవద్దు, రోజు కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. మనిషి అనేవాడు నిత్య విద్యార్థి. అంటే రాష్ట్రపతి హ్యాస్ టు లెర్న్ న్యూ థింగ్స్ అని చెప్తా ఉన్నారు. శరీరము, మనసు, జ్ఞానము, సంబంధాలు మరియు ఆత్మీయత వంటి అంశాలను నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి, ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం ఎక్కడ మెరుగుపడ్డా, ఎంత మెరుగుపడ్డాం అనేది. నిత్య విద్యార్థిగా ఉండాలి, ఎప్పుడూ కొత్త విషయాలు తెచ్చుకుంటూ ఉండాలి అని చెప్తాడు. సో ఈ 7 సూత్రాలని అవి ఎవరైతే ప్రాక్టికల్గా చేశారో మనం అనుకుంటాం. ఇప్పుడు మన ఇండియాలోని అదానీలు, అంబానీలు అని ఊరికి అంటూ ఉంటాం కదా. సో వాళ్ళు కూడా అతి సామాన్యమైనటువంటి అంబానీ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న బంకులో పంప్ బాయ్ కింద పనిచేసిన అని వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చాడు. ఎలాగొచ్చారు అంటే ఇటువంటి మంచి గుణాలు, సద్గుణాలు నిత్య జీవితంలో ఆచరిస్తూ 7 గుణాలను ఆచరించబట్టి వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారు. సో అట్లా ఎలాన్ మస్క్ ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో పుట్టి అమెరికాలోకి వెళ్ళి ప్రపంచ కోటేశ్వరుడు అయిపోయాడు. వీళ్ళందరూ కూడా ఎట్లా అవుతా ఉన్నారు అనే దానికి ఆయన రీసెర్చ్ చేసి చెప్పి మనం నిత్య జీవితంలో ఆచరించగలగాలి. సో వీటినే ఇంకా ఈజీగా సింపుల్గా ఏమంటాడంటే, మీరు సరళంగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తానని మళ్ళీ ఇంకా 7టిని అంత సింపుల్గా చెప్పాడంటే, ముందు బాధ్యతలను తీసుకోండి. రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ నువ్వు తీసుకోవాలి. నాకెందుకు వాడు చేస్తున్నది కాకుండా ఏ సమస్య వచ్చినా దానికి ముందు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రెండవది లక్ష్యం పెట్టుకోవాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి, గోల్ పెట్టుకోవాలి. నువ్వు ఏం సాధించాలనుకున్నది ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ గోల్ని నువ్వు సాధించగలగాలి. మూడోది అంటే ప్రాధాన్యత నిర్ణయించుకోవాలి. ఏది మోస్ట్ అర్జెంటు, ఏది మోస్ట్ ఇంపార్టెంట్, ఏది అర్జెంటు, ఏది ఇంపార్టెంట్ అనేది నువ్వు ప్రాధాన్యత నిర్ణయించుకొని అత్యవసరమైన దాన్ని ముందు కంప్లీట్ చేసుకుంటూ ప్రయారిటైజ్ చేసుకుంటూ వెళ్ళమంటావు. ఇరువురికి లబ్ధి చేకూరే విధంగా నిర్ణయం తీసుకోండి. అంటే విన్ విన్ సిచ్యువేషన్. నీ వల్ల అవతలి వ్యక్తి నష్టపోయినప్పుడు రెండోసారి నీకు పని చేయడానికి సహకరించడానికి అతను ముందుకు రాడు. గుర్తుపెట్టుకోండి, ఇది అపజయ రహస్యం, విజయ రహస్యం కాదు. సో విజయ రహస్యం అనేది ఎప్పుడు కూడా విన్ విన్ సిచ్యువేషన్ అని ఉంటుంది. అంటే ఇద్దరు గెలవాలి, ఇద్దరు లబ్ధి పొందాలి. వ్యాపారంలో నీకు సప్లై చేసి అతను నష్టపోకూడదు, నువ్వు లాభం పొందాలి. ఆయన నష్టపోయినా పర్వాలేదు, నేను లాభం పొందుతున్నప్పుడు ఇంకొక సప్లయర్ నీకుండా అయిపోతాడు, నీ మీద ట్రస్ట్ ఉండదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వినండి. అంటే వినడం, మనకి ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే టు బికేమ్ ఏ గుడ్ ఆరేటర్ బీ ఏ గుడ్ లిజనర్ అంటారు. అంటే మంచి వక్త కావాలంటే మంచి శ్రోతగా ఉండడం. అట్లా ఇక్కడ మంచి రిజల్ట్స్ రావాలంటే ఎదుటి వాళ్ళు చెప్పేది ఓపికగా విని అప్పుడే నువ్వు రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవుద్ది అంటాడు. 6వది ఏంటంటే కలిసి పని చేయండి. సినర్జీ అంటే కలిసి ఉంటే కలదు సుఖము.
ఐక్యమత్యమే మహాబలం అని చెప్పి మన చిన్నప్పుడు నీతి చంద్రికల్లో చదువుకున్నాం. అంటే ఇక్కడ టీంలో అందరినీ కలుపుకొని పోవాలి, అందరి మాటలకి విలువ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలనేవి. 7వది ఏంటంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండండి. అబ్దుల్ కలాం గారు చెప్పేవాళ్ళు, అంటిల్ లాస్ట్ తర్వాత ఐ వాంట్ టు బి ఏ లెర్నర్ అని చెప్పి. సో ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఇందులో మొదటి 3 అలవాట్లు, 1, 2, 3 అలవాట్లు ఏంటంటే ప్రైవేట్ విక్టరీ, వ్యక్తిగతంగా నిన్ను వృద్ధిలోకి తీసుకెళ్ళేటి. తర్వాత 3 ఏంటి, 4, 5, 6 అనేటి పబ్లిక్ విక్టరీ, అంటే ఇతరులతో సమర్థవంతంగా సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగపడతాయి 4, 5, 6 సూత్రాలు. 7వ సూత్రం ఏదైతుందో ఈ మొత్తం ప్రక్రియను నిరంతరం కొనసాగించడానికి సహాయపడుతుంది. ఏంటి 7వ ప్రక్రియ? షార్పెన్ ది సా, అంటే ఎప్పుడు కూడా నిరంతరం నేర్చుకుంటూ ఉండడం అనేది మనకు ఈ 6 సూత్రాలకి బలంగా పనిచేస్తుంది. ఈ 7 అలవాట్లు బాగున్నాయి కదా, మరి మీకు నచ్చినట్లయితే నేటి నుంచే వీటిని ఆచరించండి. మీరు విజయ శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేసి నన్ను ఆదరించాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నారు.